చెప్పు 1 2 3 స్టార్ట్ 1 2 4 5 స్టార్ట్ స్టార్ట్ చెప్పు స్టార్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినాయి హే మమ్మీ మధుదీపు బాక్స్ హే మనకు నచ్చితే తెచ్చింది హ్యాండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మమ్మీ నాకు క్రిస్మస్ ఇస్తుంది. ఇంకా క్రిస్మస్ డ్రెస్ వేసాను, క్రిస్మస్ డ్రెస్ వేసుకున్నాను. క్రిస్మస్ ట్రీ చేసింది మమ్మీ నాకు క్రిస్మస్ ట్రీ మమ్మీ చేసింది. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది, బాగా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇప్పుడు మేమైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి లంచ్ కి వెళ్తున్నాము. ఇప్పుడు క్రిస్మస్ లంచ్ కి వెళ్తున్నాము. బాయ్ బాయ్. అంతే. ట్రీ ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను కామెంట్ లో చెప్పండి. ఓకే బాయ్ బాయ్. ఇట్స్ యు బాయ్. అదన్నమాట ఇషిక ముచ్చట్లు. చాలా పెద్దదైపోయింది. ఇషిక చాలా మాటలు మాట్లాడేస్తుంది. ఒక్కొక్క మాటలకి మధు నేను అలా షాక్ అయి ఉండిపోతున్నాము. అండ్ వాళ్ళ అత్తాలతో నానితో వీళ్ళందరితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇంకా చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి ఇషిక కూడా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ. సో ఇంకా ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం అనమాట పెట్టడం. సో వచ్చేసింది, కానీ లాస్ట్ టైం ఒకసారి పెట్టినట్టు గుర్తు. అంటే అదేం పెద్ద విద్య అని కాదు, నీట్గా డెకరేట్ చేసుకోవాలి కదా. సో నేను వెళ్ళి ట్రీ తీసుకొని అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కొని చాలా బాగా డెకరేట్ చేసుకున్నాము. అండ్ పిల్లలు వచ్చారు ఇంట్లో, ఇంకొంచెం హడావిడి మొదలైందనమాట. ఇష్కకి ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా. రోజులు పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్స్ మారుతూనే ఉంటాయి. అలా మేము ఒక కొత్త ఇంట్లో దిగాం కదా, అన్నీ కొత్తగా ఉండాలి. కొత్త సోఫా సెట్స్ అండ్ కొత్త కార్పెట్స్ అన్నీ తీసుకునేటప్పుడు వాటిని క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలు ఉండేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్ క్లీనింగ్ అనేది. ఎంత నీట్గా ఉంటే మనం అంత పీస్ఫుల్గా ఇంట్లో ఉండే. సో నేనైతే అగారో సుప్రీం కర్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను. సో ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే మనకి వైర్ కూడా ఉండదు. వైర్ ఉంటే మనం అక్కడక్కడే చేయాలి. అండ్ ఇది అనుకోండి, మనం ఎక్కడైనా హ్యాపీగా తుడిచేసుకోవచ్చు అండ్ క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ డోర్ కర్టన్స్ కానీ సోఫాస్ కానీ, నా సోఫాలో ఇంత డస్ట్ ఉందా అని చెప్పి నాకు అసలు మేమైతే షాక్ అయిపోయాము, మధు నేను కూడా. ఏంటి ఇంత డస్ట్ వచ్చింది అని చెప్పి. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ధూళి, డస్ట్, దుమ్ము ఎంత ఉందా మా సోఫాలో. ఉన్న ఇషికాని ఇలానే నేను దీని మీద కూర్చోబెడుతున్నానా అని అనిపించింది. అండ్ కార్పెట్ కానీ అండ్ సోఫా మూలలు కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఈ మిషన్ అనేది. చాలా బాగుంది. అండ్ మనకి వైర్ ఉండదు కాబట్టి చూడండి ఎంత ఈజీగా అవుతుందో. ఒక గన్తో నేను ఏదో ఆడుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో పని చేసినట్టు కాదు. ఇదైతే మనకి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది. ఫ్లోర్, సోఫాస్, విండోస్ అండ్ కార్పెట్ మీద అండ్ మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ మన మూలలో కూడా ఈజీగా ఉంటుంది. అండ్ 3 అడ్జస్టబుల్ సెక్షన్స్ ఉంటాయి దీనికి, లో, హై అని చెప్పి. మనం ఎంతవరకు చేసుకోవచ్చో అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నాకు ఇందులో చాలా, అంటే మన హౌస్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. జస్ట్ మనం మార్చుకుంటే చాలన్నమాట. క్లీనింగ్కి చాలా బాగుంది. సెట్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ మనకి ప్రాసెస్ కూడా ఉంటుంది చూడండి. అండ్ ఏంటి కంప్యూటర్ మీద ల్యాప్టాప్స్లో మూలలో డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇది కూడా మనం సెట్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ క్లీనింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాగ్లెస్ వచ్చేసి డస్ట్ కలెక్టింగ్ కంటైనింగ్ ఆల్మోస్ట్ 0.5 అంతవరకు ఉంది. అండ్ మనకి ఇది వారంటీ కూడా ఉంది. అండ్ మనకి ప్రాసెస్ ఎలా కావాలో మనం ఈ బుక్లో చూసి మనం ఈజీగా చేసుకోవచ్చు. క్లీనర్ 2-in-1 అనమాట, కానీ నాకు ఒక 4-in-1 లా అనిపించింది. అండ్ ఇందులో మిషనరీస్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పెట్టుకుంటే మనం ఈజీగా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. వైర్ లేదు, నాకు అది బాగా నచ్చింది. అండ్ లోపల డస్ట్ ఏదైతే ఉందో అది బాగా డస్ట్ పెట్టేస్తే మనం మార్చుకోవడానికి కూడా ఇంకొకటి ఆప్షన్ ఇచ్చారు. సో ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా రకాలుగా కూడా
యూస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు అని నేనైతే చెప్తాను. క్లీనింగ్ విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ని తప్పించి మిషన్ అంతా మనం వాటర్తో వాష్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. గో అండ్ చెక్అవుట్ ది లింక్. మా పాప ఎప్పుడు డెవలప్ అవ్వదు కదా, అంతేనా? సో ఏ ఇయర్ అయినా ఇంకా దాని చిన్నప్పుడు బట్టలు కూడా ఇప్పటికీ యూజ్ అవుతాయి అన్నమాట. పూజలు చేసి వచ్చింది. వాళ్ళ తాతయ్య మాలేశారు కదా, సో ఆ బొట్టులు పెట్టుకుంది. పాట పాడమ్మా. స్వామియే స్వామిని అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప. సో సాంగ్స్ అన్నీ చాలా బాగా పాడుతుంది. ఇప్పుడు పాడమంటే మూడ్ లేదు. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ ఎలా కావాలో కూడా నాకు మీ కమెంట్స్ ద్వారా నాకు తెలపండి. మంచిగా వీడియోస్ అన్నీ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇషికాకి ఇప్పుడు లైట్స్ వేస్తున్నాం అనమాట. ఆ ఎక్సైట్మెంట్ చూపిద్దామని చెప్పి మా ప్రయత్నం. ఇంకా హౌస్కి అన్నీ ఫుల్గా డెకరేట్ చేసుకోలేదు. ఒక్క నిమిషం. ఇంకా ఫుల్గా డెకరేట్ చేసుకొని అప్పుడు మా హౌస్ అనేది హోమ్ టూర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. అవన్నీ కొంచెం డెకరేషన్ ఐటమ్స్, పిన్స్ అవన్నీ తెమ్మని చెప్పాను. 3 days అయింది, ఇంకా అలానే ఉంది. సో ఒక్కొక్కటి కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి డెకరేట్ చేసుకుందాం నీట్గా అని అనుకుంటున్నాము. అండ్ మాకు అసలు ఆ ఇంట్లో నుంచి బయటికే వెళ్ళాలనిపించట్లేదు. దీని ద్వారా మాకు చాలా తెలిసే విషయాలు. అండ్ ఇష్క ఎక్స్ప్రెషన్స్ చూడండి లైట్స్ వెళ్ళగానే. Merry Christmas. Sure. బ్లాగ్ తీస్తే మాట్లాడతాను. నా దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి తీసాను, నిన్నటి నుంచి. ఇప్పుడు వీడియో తీసా. ఓకే, Start. హే గాయ్స్, ఇది వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు జస్ట్ ఇషిక అడిగిందని చెప్పి ఇంట్లో క్రిస్మస్ పెట్టినాను. పెట్టిన తర్వాత ఇంత హ్యాపీగా ఉంటుందా అని చెప్పి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా ఒక తెలియని ఆనందం అనమాట. అది ప్రిపేర్ చేసేటప్పుడు, కొనేటప్పుడు. సో ఇషిక అడిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చూసిందట. సో నాకు కూడా క్రిస్మస్ ట్రీ పెట్టు మమ్మీ అని చెప్పింది. సో అందుకని చెప్పి నిన్న వెళ్ళి తీసుకున్నాను, మీరు చూసారు కదా. అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇంకా ఏ ఫెస్టివల్స్ చేసుకోరు కాబట్టి క్రిస్మస్ చాలా బాగా చేసుకునేవాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్, చికెన్, బిర్యానీ, అండ్ వాళ్ళు నైట్ టైం ప్రేయర్స్ చేస్తారు కదా అవి. అండ్ చర్చ్కి వెళ్ళి ఒక కేక్ ఇస్తారు. అబ్బా కేక్ నాకు ఇప్పటికీ గుర్తాయి. ఎక్కడ ఆ టేస్ట్ రాదు, ఒక స్పాంజ్లా ఉంటుంది. సో అలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 3 days చూపిస్తున్నాను. నిన్న నేను ఏదైతే బై చేశానో అక్కడి నుంచి ఈరోజు అండ్ రేపు క్రిస్మస్ అనమాట. ఈరోజు ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మాలతి, వాళ్ళ ఇంట్లో ఈరోజు లంచ్ అనమాట. అక్కలు పిల్లలు వచ్చారు ఈరోజు. హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, ఇల్లు అది చూద్దామని చెప్పి. అండ్ వాళ్ళకి కూడా క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. సో ఇల్లు చూడ్డానికి వచ్చారు. అండ్ అలాగే నేను ఇంట్లో ఏం కుక్ చేయలేదు కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి. అండ్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. సో అక్కడి వరకు కంటిన్యూ చేస్తాను. అండ్ రేపు కూడా మేము క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా వ్లాగ్లో పెడతాను. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్ ఏం కావాలో అన్నీ కూడా నాకు
కింద కమెంట్ చేయండి. అండ్ నా వరకు నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మేము అంటే టైం ఎక్కువ లేక షార్ట్ చేసి కొన్ని మాటలు చెప్తున్నాను. మామూలు చెప్పాలంటే మా అందరి జీవితాలను కూడా ఎలా జీవితంలో చిదిగిపోయినప్పుడే దేవుడు మా జీవితాలను దర్శించారు. ఈరోజు మేము చెప్పాము. హాయ్ చెప్పు. హాయ్. స్మైల్ స్మైల్. పునీత్ బాబు. హే గాయ్స్, చెప్పు అని చెప్పు. స్టార్ట్. మేమందరం వస్తావా? హాయ్ చెప్పు. రిషిగా చెప్పు. మరి నేను చూస్తున్నా. ఆగల స్టార్ట్. ఓ తాగుతుందా? ఇచ్చే అక్కకి ఇచ్చే అక్కకి ఇచ్చే. అయిపోయింది కదా. నేను తర్వాత వేస్తాను మళ్ళీ. స్టార్ట్. స్టార్ట్ చేయి. స్టార్ట్. చెప్పు ప్లీజ్. చెప్పు. మేమందరం చెప్పు రిషిగా చెప్పు. ప్లీజ్. హాయ్ గాయ్స్, స్టార్ట్. Happy Christmas! Merry Christmas! ఇంకా ప్రేయర్ అయిపోయింది, లంచ్ చేసేసి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా డాన్స్ చేసుకుంటున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ సాంగ్ అప్పుడు మేము అందరం కలిసి ఒకసారి ప్రాక్టీస్ చేసామన్నమాట జిమ్కి. మళ్ళీ చిన్న చూపిస్తాను చూడండి. సో అదన్నమాట. ఇంతకీ ఇది ఎవరిల్లు అని చెప్తాను చూడండి. మాల్ది. నా వీడియోస్ చూసిన మ్యాక్సిమం పీపుల్కి తెలుసు, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఫర్ ఎవర్ ఫ్రెండ్ అని చెప్పాలి. అండ్ తను రెడ్ శారీ కట్టుకుంది కదా, తనే మాల్ది. తను కూడా మేకప్ ఆర్టిస్ట్. సో వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా డ్యాన్సెస్ ఇంకా ఎప్పుడూ అలానే ఉంటుంది మేమందరం కలిస్తే. ఇంకా అక్కడి నుంచి మనకి కన్మేరమ్మ కొండ అంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా ఒక వ్లాగ్లో కూడా నేను చూపించాను. ఇక్కడ నుంచి మన హిందూ టెంపుల్ అండ్ క్రిస్టియన్ది, ఐ మీన్ ఈ టెంపుల్, ఇంకా ముస్లింది అన్నీ ఒకసారే కనిపిస్తాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ నేను ఇంకా చాలా రష్గా ఉంటుందేమో క్రిస్మస్ కదా అని చెప్పి అనుకున్నా, కానీ మేబీ రేపు ఉండొచ్చేమో ఫుల్ రష్గా. చూడండి వ్యూ ఎంత బాగుందో, మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా వెళ్ళి వైజాగ్లో ఉండి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి నైట్ ఇంటికి వచ్చేసి ఫుల్గా 12 o'clockకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా ఇంట్లోనే అయిందనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేశానో. కానీ ఈసారి క్రిస్మస్ ఎక్కడ కూడా ఒక 1 hour కూడా ఖాళీగా లేకుండా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇంట్లో బయట ఫుల్ రచ్చరచ్చ చేసాం. ఇష్కాని కూడా అలా తిప్పుతూనే ఉన్నా. మసాలా అన్నీ మిక్సీ చేసి చేసా, చాలా అంటే గ్రేవీ కొంచెం కలుపుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇది హ్యాపీ క్రిస్మస్ అందరికీ. సో మార్నింగే లేచి బయట ముగ్గులు అవి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ వచ్చింది హెల్ప్ చేయడానికి, కానీ అది వ్లాగ్ తీయవే అంటే ల్యాండ్స్కేప్, ఐ మీన్ షార్ట్ లాగా తీసింది వ్లాగ్, అందుకని చెప్పి అది నేను యాడ్ చేయలేదు. అండ్ చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అనమాట, చాలా బాగా వచ్చింది. మార్నింగ్ నైట్ కూడా మేము ఇంకా అదే తిన్నాము. ఇష్కాకి టేస్ట్ చేయమని చూపించాను, ఎలా ఉందో చెప్పమని. చూడండి చెప్తుంది. బాగా చేశానా? హే గాయ్స్, ఇంకా ఇంట్లోనైతే హ్యాపీగా లంచ్ అయిపోయింది. బిర్యానీ చికెన్ చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం కంటే. ఇంకా పిల్లలు అందరం కూడా మేడ మీదకి వచ్చాం కొంచెం రీల్స్ చేసుకుందాం అని చెప్పి శారీ కట్టుకున్నా. ఎంత బాగుందో.